అందరూ సామాన్యులు. అందరూ బస్ ఎక్కేదోరు ఒక పొలిటీషియన్ ఎక్కుతాడా, ఒక ఎమ్మెల్యే ఎక్కుతాడా, ఒక ఎంపీ ఎక్కుతాడా, లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఎక్కుతాడా? ఎవరు ఎక్కుతారు? బస్సు ఎక్కేది సామాన్య ప్రజలు, చనిపోయేది కూడా సామాన్య ప్రజలే. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు డైలాగ్ శ్రీను. ఈరోజు 4th November 2025. నిన్న సోమవారం. నిన్న జరిగిన ఒక ప్రమాదం చాలా దారుణం. ఈ మధ్యనే ఒక ప్రైవేట్ బస్సు కాలిపోయి చాలామంది చనిపోయారు. అది మైండ్లోనే ఉంది, ఆ మైండ్ నుంచి పోవట్లేదు. అయ్యో పాపం వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ అంటే ప్రతిరోజు ఒక్కసారైనా గుర్తొస్తుంది మనకి ఆ దృశ్యం. ఓకే, అది మర్చిపోకముందే నిన్న ఇంకో ప్రమాదం. ఒక ఆర్టీసీ బస్కి ఒక టిప్పర్ లారీ వెళ్ళి గుద్దింది. ఆ టిప్పర్ లారీ ఖాళీగా లేదు, దాని నిండా కంకర ఉంది. పరిమితి మించిన కంకర ఉందన్నమాట. ఇప్పుడు ఆ పరిమితి 40 టన్నులు ఏముంటుంది కదా, సో వాళ్ళు దాన్ని నింపారు, కంకర్ని ఫుల్లుగా పోసుకుంటారు అన్నమాట. దాని నిండా నింపుకొని పోతారు. పాపం ప్రయాణికులకి ఏం తెలుసు, ఆ బస్సులో కూడా పరిమితిని మించి ఎక్కారు. ఆర్టీసీ బస్సులో ఎంతమంది పడతారు? 45 మంది, కొంచెం అటు ఇటు 50 మంది అనుకో, 70 మంది ఎక్కారు. 70 మంది ఎక్కారంటే అర్థమైంది, ఇంకా ఫుల్ కిక్కిర్స్ ఉంది బస్సు. ఆ బస్సు ఇలా వస్తుంది, ఒక టిప్పర్ లారీ ఇలా వెళ్ళి దాన్ని ఢీ కొట్టింది. ఢీ కొట్టంగానే ఏదైతే బస్సు ఉందో బస్ మీద ఈ కంకర అంతా పడిపోయింది. ఏం లేదు, ఈ టిప్పర్ లారీలో ఉన్న కంకర అంతా తీసిపోయి అందులో పోస్తే ఒకేసారి మీద పడితే ఎలా ఉంటుందో అలా అయింది పరిస్థితి. కంకర్లు ఇరుక్కోరు అందరూ, గాలాడక ఊపిరాడక బయటికి రాలేక. కాసేపు మనం ముక్కు మూసుకుంటే, ఒక నిమిషం ముక్కు మూసుకుంటేనే మనం తట్టుకోలేం, తల్లడిపోతాం. కానీ కంకర మీద పడి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ప్రాణాలు వదిలేటప్పుడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారు. మొన్న ఆ బస్సులో కూడా అంతే, మంటల్లో కాలిపోతారు బయటికి రాలేక. పొగ, మంట, బయటికి రాలేక మంటల్లో కాలిపోతారు. కళ్ళ ముందే చావు, అనుకోని చావు, ఒక క్షణంలో అనుకోని చావు. ఒకసారి ఆలోచించండి, మనం అదే పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి వెళ్ళి చూద్దాం. నిన్న నేను ఒక యూట్యూబ్లో చూసిన, హాస్పిటల్ దగ్గర వాళ్ళ బంధువులు ఏడుస్తుంటే నేను ఆ వీడియో మొత్తం చూడలేకపోయినా. ఆల్మోస్ట్ నా కళ్ళ మట్టి నీళ్ళు వచ్చినాయి. అంత దారుణంగా ఉంది, అంత భయానకరంగా, దారుణంగా, అంత బాధ, కొద్ది బాధ కాదు. ఇక ఆ బస్సులో చనిపోయిన ఒక 19 మెంబర్స్, 19 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు గాయాలతో బయటపడరు. పోయి చూద్దాం ఒకసారి వెళ్ళి పేపర్లో ఏం రాశారు, వచ్చిన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ ఓపెన్ చేసిన చూడండి. మృత్యు ప్రయాణం కాదు ఇది, మృత్యు ప్రయాణం. కంకర మీద పడ్డంతో 19 మంది దుర్మరణం, మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. ఇంకా అర్థం చేసుకోండి, 13 మంది మహిళలు. వాళ్ళ కుటుంబాలు ఎంత డిస్టర్బ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు. అతివేగం, అధ్వాన రహదారే కారణం. అతివేగం, అధ్వాన రహదారే కారణం. రోడ్డు గుంతలు. చేవెళ్ళ మండలం మేర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి సరిపోతాయి అసలు? ఏంటి సరిపోతాయి? ఈ 7 లక్షలు ఏంటి సరిపోతాయి? ఈ 2 లక్షలు ఏంటి సరిపోతాయి? ఒక్కరోజు హాస్పిటల్ బిల్లు సరిపోయి. ఇదొకటి అలవాటైంది. ఎమ్మటే ఏదైనా ప్రమాదం జరగగానే వాళ్ళకి అంతో ఇంతో ప్రకటిస్తే కొంచెం
సానుభూతి వద్దని. చూడండి ఇక్కడ అసలు బస్సు చూడండి ఎలా ఉందో. ఈ ఫోటో చూడండి. బస్సు ఢీకొన్న బస్సుపై వాలిపోయిన టిప్పర్. ఇక చూడండి, ఇక్కడ బస్సు ఉంది కదా, ఈ బస్సు ఈ రైట్ సైడ్ మొత్తం పోయింది, డ్రైవర్ సైడ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. పోగానే ఈ టిప్పరు దామే పడిపోయింది. సో మొత్తం కంకర అంతా ఆ బస్సులో పడిపోయింది అనమాట ఒకేసారి. అతివేగంతో బస్సుని చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్ సహాయం కోసం కిటికీలోంచి అర్థిస్తున్న ప్రయాణికులు. ఏం చేస్తారు పాపం, ఎవరైనా సహాయం చేయబోతారా అని. అసలు ఈ దృశ్యాలు చూడండి ఎంత భయంకరంగా. చూడు పాప, ఇక్కడ చూడు, కంకర్లో కూరుకుపోయి సహాయం కోసం విలపిస్తున్న మహిళ. సో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే ఎలా ఉంది, ఏదో కంకర్ కోయిరీలో ఇరుక్కున్నట్టుంది. కానీ ఇది బస్సు లోపట. ఇక బస్సు లోపట ఇది మనం పట్టుకునే సపోర్టు, మనం పట్టుకుంటాం గట్ట. మామూలుగా బస్సులో సీట్లు లేనప్పుడు నిలబడ్డప్పుడు మన సపోర్ట్ కోసం ఇట్లా పట్టుకుంటాం కదా, ఉంటుంది కదా, సపోర్ట్ ఉంటుంది కదా, ఆ సపోర్ట్ ఇది. ఆల్మోస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఆమె కంకర్లోకి. ఇక్కడ చూడండి, ఇక ఇది మహాదారుణం. మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళు సాయి ప్రియ, నందిని, తనూష. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ముగ్గురు చనిపోయారు పాపం. ఆప్తులను పోగొట్టుకున్న బాధితులు రోదనలు. మరి వాళ్ళేంది, మనకే చూస్తే మనకే దీని గురించి ఏం చెప్పాలి చూడు. ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపారాల పనుల కోసం కొందరు, ఆసుపత్రిలో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మరికొందరు, ఇలా బస్ ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్దీ కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఒకేసారి మీద పడ్డట్టే, కంకర వచ్చి ఒకేసారి మీద పడుతుంది కదా అట్ట. ఊపిరి పీల్చుకునే అవకాశమే లేదు, సజీవ సమాధి చేసింది. అదే చెప్తున్నా, కనీసం మనం ఒక నిమిషం ముక్కు మూసుకుంటే మనకి ఎంత మన ఉక్కిరిబిక్కిరి అవుతాం. కంకర్లో ఇరుక్కుపోయిన వారు రక్షించమంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఒకలా ఇద్దరా? ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. ఒక్కొక్క మృతదేహాన్ని బయట తీస్తే గంటన్నర టైం పడుతుందంట. అంటే ఎంత లోపల కూరుకుపోయిందో చూడండి అసలు. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. అందరూ సామాన్యులు, అందరూ బస్ ఎక్కేదోరు. ఒక పొలిటీషియన్ ఎక్కుతాడా, ఒక ఎమ్మెల్యే ఎక్కుతాడా, ఒక ఎంపీ ఎక్కుతాడా, లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఎక్కుతాడా? ఎవరు ఎక్కుతారు? బస్సు ఎక్కేది సామాన్య ప్రజలు, చనిపోయేది కూడా సామాన్య ప్రజలే. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది చనిపోయారు, దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వీళ్ళకు కూడా చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, ఆడదెబ్బలు తగిలి, ఏడదెబ్బలు తగిలి, ఇంకా ఎంతో బాధ. ఆ కోలుకోవడం కష్టం, మళ్ళీ బతికున్నా కూడా ఎంతో బాధతోటి బతకాలి. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర్ టిప్పర్ ఢీ కొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారంట, 13 మంది. ప్రమాద స్థలంలో బేతావా పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి 3 అక్క చెల్లెలు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి, కుమార్తె, 42 రోజుల వయసున్న మనవరాలు మృతి చెందారు. 42 రోజులు అంటే ఏందండి? ఆ పాప నిద్రపోతూ ఉంటుంది ఈ సంఘటన జరిగినప్పుడు. ఆ నిద్రలోనే, ఇక మామూలు బాధ కాదు ఇది. తండ్రి చనిపోయాడు, తండ్రి కూతురు చనిపోయింది, ఆ కూతురు యొక్క కూతురు కూడా చనిపోయింది. 3 తరాలు.
ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు? ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరు కావాలండి ఈ దిగ్భ్రాంతులు? ఈ వ్యవహారం ఏంది? మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేసియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు న్యాయమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబానికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంటే ఇది మొత్తం కంకారు తీసినాక అసలు బస్సులాగుందా? పాతైన షాప్కి అత్త చూసినావు, పాతైన షాప్లో ఉంటుంది కదా. మృతి చెందిన సలేహా ఫాతిమా, ఒక తల్లి ఒక బిడ్డ శాశ్వతంగా నిద్రపోయారు. అంబులెన్సులో విద్యార్థిని సాయిప్రియ మృతదేహాన్ని చూసి విలపిస్తున్న స్నేహితులు. పెద్ద చూడండి ఇక్కడ, షేక్ ఖలీద్ హుసేన్, ఆయన బిడ్డ సలేహా బేగం, ఆమె బిడ్డ జహీరా ఫాతిమా. పాప చూడండి ఎంత ముద్దుకుందో. ముగ్గురు చనిపోయారు, ముగ్గురు. ఈ మామూలు దారుణంగా, మామూలు ఘోరం కాదు ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్కది. ఈ అమ్మాయి కొత్త ఫోన్ కోసం వచ్చిందంట ఇంటికి, హైదరాబాద్ నుంచి కొత్త ఫోన్ కోసం ఇంటికి వచ్చి భర్త రైలుకి బయటపడగా భార్య బస్ ఎక్కి ఇలా అయింది పాపం. ఇద్దరు హైదరాబాద్ రావాలి యాక్చువల్గా, మరి భర్త ఏమో రైలు ఎక్కి వెళ్ళిపోయాడు, పాపం ఆమె బస్ ఎక్కింది. వీళ్ళందరూ చికిత్సకు వెళుతూ మృత్యువాత. ఇక్కడ చూడండి అసలు ఇక ఇది అమ్మానాళ్ళు మృతి చెందడంతో రోధిస్తున్న భవానీ, శివలీల ఇద్దరు చనిపోయారు, అమ్మా నాన్న. ఆ పిల్లల పరిస్థితి ఏంది ఇప్పుడు? అనాథలే కదా, ఎవరు చూస్తారు పిల్లల్ని? వాళ్ళ తల్లిదండ్రులాగా ఎవరు చూడరు. ఇంకా ఒక్కొక్కరిది. బందెప్ప, లక్ష్మి, జహాన్, హనుమంతు పరీక్ష రాయకుండానే, ఈ పాప పరీక్ష రాయడానికి హైదరాబాద్ వస్తుంది, పరీక్ష రాయకుండానే చనిపోయింది. బంధువులు ఇంటికి వచ్చి, వీళ్ళు చూడు, నాగమణి, గొన్నమ్మ, కల్పన, ఈ ముగ్గురు బంధువులు ఇంటికి వచ్చి ఈ బస్ ఎక్కారంట హైదరాబాద్ కూడా. ఇగో కూలీ వేటలో చితికిన బతుకు. వికారాబాద్ పట్టణ పరిధిలోని దన్నారం తండాకు చెందిన తారాబాయి దినసరి కూలీగా పనిచేసేవారు. పని కోసమే వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బస్సులో వెళ్తుండగా అర్ధంతరంగా తనువు సాధించారు. వాళ్ళ ఊళ్ళో పని లేక హైదరాబాద్ వస్తున్నాము పని కోసం, రోజు వచ్చే ఇదన్నమాట. మృతుల బంధువు రోదన. బంధువులే కాదు, ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? టిప్పర్ లారీ డ్రైవరా, బస్ డ్రైవరా, ప్రజల? ఆ రోడ్డును బాగు చేయకుండా ఇన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న నాయకుల, ఆ లోకల్ లీడర్లా? ఎవరు? అంటే ఇదే ఒకటే కాదు, ఆ రోడ్డు మీద చాలా జరిగినాయి. కొన్ని రోజుల క్రితం, ఒక 6-7 నెలల క్రితం, వీళ్ళు ఉంటారు కదా మామూలుగా కూరగాయలు అమ్మేవాళ్ళు, రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళ నుంచి ఒక వాహనం పోయింది, 7 చనిపోయారు. 7. అదొకటే కాదు, ఇక్కడ మాకు లిస్ట్ ఉంది మొత్తం. 69 కిలోమీటర్లు 50 మృతు మలుపులు. 69 కిలోమీటర్లు 50 మలుపులు ఉన్నాయంట. అన్ని డేంజర్ టర్నింగ్స్. రక్తమూడుతున్న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి. 5 ఏళ్ల ప్రమాదాల్లో 211 మంది మృతి. 211 మంది. 2021 నుంచి ఇక్కడ మనకుంది ప్రమాదాలు 240, మరణాలు 46, క్షతగాత్రులు 239. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 2025 నాటికి, అంటే నిన్నటి వరకు ప్రమాదాలు 720 ప్రమాదాలు. 720 వాడు కాదు 2 720 ప్రమాదాలు. మరణాలు 211,
క్షతగాతులు 737. ఇంకా ఈ నాయకులకి ఓకే 720 ప్రమాదాలు, 211 మరణాలు, 737 క్షతగాత్రులు, అంటే దెబ్బలు తగిలిన వాళ్ళు ఇలా అనమాట. వాళ్ళు కూడా జీవితాంతం బాధపడుతూనే బతకాలి. అంటే ఇప్పుడు ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే కనపట్టాలేదా ఈ నాయకులకి? ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు. ఆ ఏరియాలో ఉన్న నాయకులు ఇక కనపట్టాలేదు ఈ ప్రమాదాలు? వాళ్ళ దృష్టికి రాలేదా? ఇప్పుడు ఈ రోడ్డే కాదు, దాదాపుగా ఇలా చాలా ఉన్నాయి ప్రమాదాలు. ఈ రోజున ఇది పెద్ద ప్రమాదం కాబట్టి అందరూ మాట్లాడుకుంటారు. రోజుకి ఎన్ని జరుగుతున్నాయి? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ పేపర్ని ఆడ పడేస్తారు. ఎవరు బాధ్యులు? ఇది